పాతకాలంలో రాజులు గుర్రాలెక్కి ప్రయాణం చేసేవారు. తర్వాత ఆధునిక కాలంలో బస్సులు, ట్రైన్లు, విమానాలు వచ్చాయి. మరి ఏఐ, రోబోటిక్స్ లాంటి కొత్త టెక్నాలజీస్ ప్రపంచాన్ని అత్యాధునికంగా మార్చేస్తున్నాయి కదా. ఇప్పుడు జనం వేటి మీద ప్రయాణించాలి? డ్రైవర్ లేని అటానమస్ వెహికల్స్ అనుకుంటున్నారు కాదు. అబ్బే, మీరింకా వెనకబడున్నారు. మనుషులు నేరుగా రోబోట్ల మీదే ఎక్కి ప్రయాణం చేసే రోజులు వచ్చేసాయి. ఏంటి, నమ్మలేనంటున్నారా? అయితే మీరే చూడండి. దీని పేరు B2W. యూనిటీ రోబోట్ కంపెనీ వాళ్ళు తయారు చేసిన ఒక మోషన్ రోబోట్ ఇది. కేవలం ఒక పెట్ మాదిరిగానే కాకుండా ఒక వాహనంగా కూడా పనికొస్తుంది. దీని ప్రత్యేకత ఏమిటి అంటే 4 కాళ్లతో ఇది అనేక విధాలుగా కదులుతుంది. దీని 4 కాళ్లకి పాదాలకు బదులుగా చక్రాలు ఉంటాయి. అందువల్ల మామూలు 4 కాళ్ల జంతువుల మాదిరిగా దీనికి లిమిటేషన్స్ ఉండవు. అనేక రకాల మూవ్మెంట్స్ ఇవ్వగలుగుతుంది. ఉదాహరణకి ఇది డబుల్ స్పిన్ చేయగలదు. అంటే వెనుక 2 కాళ్ళని దగ్గరగా పెట్టి ముందు 2 కాళ్ళని దూరంగా ఉంచి శరీరం మొత్తం టర్న్ అరౌండ్ చేయగలదు. అలాగే తలకిందులుగా మారి ఆ శీర్షాసనంలో రొటేషన్ ఇవ్వగలదు. ఇలాగే టోమస్ ఫ్లేర్ అనే మరో మూమెంట్ కూడా ఇది ఇవ్వగలదు. టోమస్ ఫ్లేర్ అంటే ఒక సైడ్ కాళ్ళని నేల మీద ఆనించి ఉంచి రొటేషన్ చేస్తూ ఏమాత్రం పడిపోకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ మళ్ళీ రెండో సైడ్ కాళ్ళని నేల మీదకు తెచ్చుకుంటుంది. ఇలాగే సైడ్ ఫ్లిప్ కూడా చేయగలదు. అంటే పక్కకి జంప్ చేయడం అన్నమాట. దీని బాడీ పలుచగా కనిపించినా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. భయంకరమైన కొండలు, గుట్టలు కలిగిన చోట కూడా ఇది కిందికి పడిపోకుండా, జారిపోకుండా పోగలుగుతుంది. జాగ్రత్తగా దిగగలదు, అలాగే పైకి ఎక్కగలదు కూడా. బాడీ స్ట్రాంగ్ గా ఉండటం వల్ల ఎలాంటి కఠినమైన రాళ్ళు, రప్పలు ఉన్నా దేనికి ఏమీ కాదు. అయితే దీని సెన్సార్స్ మాత్రం చాలా సుకుమారమైనవి. ఇది 360 జంప్ స్పిన్ కూడా చేస్తుంది. అంటే ఒకేసారి 4 కాళ్లతో గాల్లోకి లేచి రౌండ్ గా తిరగగలుగుతుంది. సాఫీగా ఉన్న రోడ్డు మీద అయితే ఇది ఎంతో హాయిగా ప్రయాణించగలదు. మెట్ల మీద నుంచి వెళ్ళగలదు. కుదరకపోతే పక్కనుండే స్లోప్ మించి కూడా జారి ప్రయాణం చేస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది నీళ్లున్నా కూడా ప్రయాణం చేయగలదు. ఇది వాటర్ ప్రూఫ్ రోబోట్. మరీ లోతైన నీళ్లలో ప్రయాణం చేయలేదు గాని ఒక స్థాయి నీళ్లలో అయితే ఇది నడుచుకుంటూ ముందుకు వెళ్లిపోగలదు. అంతేకాదు నీటి ప్రవాహానికి ఎదురీది పైకి ఎక్కగలిగే క్యాపబిలిటీ కూడా దీనికి ఉంది. ఏదైనా అడ్డంకులు వచ్చినప్పుడు వాటి నుంచి జంప్ చేసి అవతలకి దూకుతుంది. జంప్ చేస్తూనే తన దిశను మార్చుకోగలుగుతుంది. దీనినే వెల్డ్ విండ్ జంప్ అంటారు. అటవీ ప్రాంతంలోనూ, ప్రమాదకరమైన పర్వత ప్రాంతాలలోనూ, మనిషి వెళ్లలేని చోట్లకి కూడా ఇది వెళ్లగలుగుతుంది. దుమ్ము కొట్టుకున్న ప్రాంతాల్లో కూడా సెన్సార్ తో దారి చూసుకుంటూ ఎంతో సులువుగా ప్రయాణం చేయగలుగుతుంది. ఎన్నో ఢక్కా మొక్కీలు తినగలిగే కాళ్లు కలిగిన ఈ రోబోట్ ఎత్తు నుంచి కూడా దూకగలుగుతుంది కూడా. 2 నుంచి 3 మీటర్ల ఎత్తు నుంచైతే ఈజీగా దూకగలుగుతుంది. అంతేకాదు దూకిన తర్వాత 2 కాళ్ల మీద కూడా బ్యాలెన్స్ చేసుకోగలుగుతుంది. ఇక 4 కాళ్ల జంప్ చేయడం అయితే దాదాపు 3 మీటర్ల ఎత్తు నుంచి కూడా దూకేస్తుంది. ప్రయాణం చేయడమే కాదు, ఇది బరువుని కూడా మోస్తుంది. 40 కేజీల బరువు అయితే ఇది ఈజీగా మోస్తూ ప్రయాణం చేస్తుంది. ఇంకా ఎక్కువ బరువు అయితే దీని స్పీడు తగ్గుతుంది. అన్నింటికంటే గొప్ప విషయం ఏమిటంటే దీన్ని మనం ఒక వాహనంగా కూడా ఉపయోగించుకోవచ్చు. మరీ కఠినమైన ప్రాంతాల్లో దీని మీద ఎక్కి కూర్చుంటే ప్రమాదమే. ఒళ్ళు హూనమైపోతుంది. కానీ దీనిపైన కూర్చొని గతుకులుగా లేని రోడ్ల మీద, చిన్న చిన్న కొండల మీద, గుట్టల మీద మనం ఈజీగా ప్రయాణం చేయవచ్చు. అయితే తలకి హెల్మెట్ ధరించడం మాత్రం తప్పనిసరి. ఆ మధ్య ఆ బోస్టన్ డైనమిక్స్ వాళ్ళు ఇలాంటి 4 కాళ్ల రోబోట్స్ ని తయారు చేసినప్పుడు వాటి గురించి జనం చాలా గొప్పగా చెప్పుకున్నారు. అయితే యూనిట్రీ వాళ్ళు మరింత పవర్ఫుల్ రోబోట్లను తయారు చేస్తున్నారు. వీటిని మార్కెట్లో అందుబాటులోకి కూడా తీసుకొచ్చేశారు. అయితే ఇలాంటి వాటిని చెడు అవసరాలకి వాడతారేమోనన్న భయాలు కనిపిస్తున్నాయి. అందుకే వీటి విషయంలో బలమైన చట్టాలు రూపొందుతున్నాయి. యూనిట్రీ వాళ్ళు కూడా ఆ విషయాన్ని ముందుగానే హెచ్చరిస్తున్నారు. చూద్దాం, పాతకాలంలో గుర్రాల మీద రాజులు ప్రయాణం చేసిన విధంగా భవిష్యత్తులో మనమందరం ఇలాంటి రోబోట్ల మీద ఎక్కి ప్రయాణాలు చేస్తామేమో. వెయిట్ చేద్దాం.
ప్రాణం లేని ఒక యంత్రం తెలివితో పనిచేయడం చూసినప్పుడు మనిషికి కొంచెం భయం కలగడం సహజం. అందులోనూ అది మానవ రూపంలోనో జంతువు రూపంలోనో ఉంటే కలవరం పెరుగుతుంది. అసలు ఇప్పుడు రోబోట్ మార్కెట్లో ఎలాంటి రోబోట్లు ఉన్నాయి, అవి ఏం చేయగలుగుతున్నాయి, ఆ విషయమే తెలుసుకుందాం. యూనిట్రీ రోబోటిక్స్ తయారు చేసిన B2Wను చూసినప్పుడు చాలా మంది ఆశ్చర్యంతో పాటు భయం కూడా వ్యక్తం చేశారు. ఎందుకంటే ఒక రోబోటిక్ కి సామర్థ్యం పెంచుతూ పోతే దాన్ని ఎవరైనా చెడుకి కూడా వాడతారేమోనన్న భయం కూడా ఉంటుంది. అయితే మానవ జీవితం మరింత అడ్వాన్స్ కావాలంటే టెక్నాలజీని పెంచుకోక తప్పదు. ఫర్ ఎగ్జాంపుల్, జనరల్ రోబోటిక్స్ వాళ్ళు తయారు చేసిన ఈ డోగో అనే రోబోట్ చూడండి. చూడడానికి చిన్న రోవర్ లాగా ఉంటుంది. ఎక్కడికైనా పాకుతూ వెళ్ళగలదు. మిలిటరీ ఆపరేషన్స్ లాంటివి జరిగినప్పుడు ఇది ముందుగా దారి తీసి వెనక వచ్చి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మనిషి వెళ్ళలేని దారుల్లో తాను ముందుగా ప్రయాణిస్తుంది. మనిషికి రిస్క్ తగ్గిస్తుంది. ముఖ్యంగా అపరిచిత ప్రదేశాల్లో ఆపరేషన్స్ చేసేటప్పుడు దీనివల్ల ఎంతో ఉపయోగం. అయితే ఇలాంటి వాటిని ఎవరైనా చెడుకు ఉపయోగిస్తే అనే డౌట్ రావడం సహజం. దానికి చాలా మంది చెప్పే సమాధానం ఒకటే: టెక్నాలజీలో ఏ విషయాన్నైనా మంచికి వాడొచ్చు, చెడుకి వాడొచ్చు. దానికి టెక్నాలజీని తప్పుపట్టలేం. యూనిట్రీ తయారు చేసిన B2W చూసాం కదా, అది మాత్రమే కాదు, యూనిట్రీ కంపెనీ మరెన్నో రోబోట్లని తయారు చేసింది. వాటిలో 4 కాళ్ల రోబోట్లు, 2 కాళ్ల రోబోట్లు కూడా ఉన్నాయి. 4 కాళ్ల రోబోట్లని క్వాడ్రూపెడ్ రోబోట్స్ అంటారు. 2 కాళ్ల మీద నడిచే వాటిని బైపెడ్ రోబోట్లని, మనిషిలా ఉండే వాటిని హ్యూమనాయిడ్ రోబోట్లని అంటున్నారు. యూనిట్రీ ఇప్పటి వరకు తయారు చేసిన రోబోట్లని ఒక్కసారి చూస్తే వాటిలో ఎన్నో రకాలు కనిపిస్తాయి. ఇది ఎక్స్డాగ్, యూనిట్రీ తయారు చేసిన మొదటి రోబోట్. దీనిని 2016లో చేశారు. ఫీచర్స్ పెద్దగా లేకపోయినా అసలు యూనిట్రీ సంస్థ స్థాపనకి ఇన్స్పిరేషన్ ఈ రోబోటే అని అంటారు. తర్వాత లైకాగో అనే పేరుతో మరో క్వాడ్రూపెడ్ రోబోట్ తయారు చేశారు వీళ్ళు. ఇది 4 కాళ్లతో కుక్కలాగా కదులుతూ ముందుకి పోగలుగుతుంది. తర్వాత స్పీడ్ కెపాసిటీని పెంచి ఏలియన్ గో అనే మరో క్వాడ్రూపెడ్ ని తయారు చేశారు. ఎలాంటి భూమి మీదనైనా నడిచేలా దీన్ని తయారు చేశారు. తర్వాత స్మార్ట్ సెన్సింగ్, గ్రేట్ కంట్రోల్ సిస్టమ్లతో A1 అనే ఇంకో రోబోట్ వచ్చింది. తర్వాత గో1 పేరుతో బయోనిక్ క్వాడ్రూపెడ్ తయారు చేశారు. ఇది సూపర్ సెన్సింగ్ రోబోట్. తర్వాత గో2 వచ్చింది. అందులో సూపర్ రికగ్నిషన్ సిస్టమ్, 4D లీడార్ టెక్నాలజీ అదనంగా చేర్చారు. అటుపైన Z1 అనే రోబోటిక్ ఆర్మ్ ని తయారు చేశారు. ఖచ్చితమైన కదలికలతో పనిచేస్తుంది. అటుపైన పరిశ్రమలలో బరువులు మోసే పనుల కోసం B1 రోబోట్ తయారు చేశారు. ఆ తర్వాత H1, ఇది హ్యూమనాయిడ్ రోబోట్. ఇక లేటెస్ట్ గా వచ్చిన B2 సంక్లిష్టమైన ప్రదేశాల్లో ప్రయాణం చేయడమే కాదు, బరువు మోస్తూ పోగలదు. ఇక G1 కూడా హ్యూమనాయిడ్ రోబోటే. ఇది చాలా అవసరాలకి పనికొస్తుంది. శక్తివంతమైన కదలికలు, పనులలో ఖచ్చితత్వం దీని ప్రత్యేకతలు. ఇలా ఎన్నెన్నో రోబోట్లని యూనిట్రీ తయారు చేస్తోంది. ప్రతి రోబోట్లోనూ మెరుగుదనం కనిపిస్తోంది. అయితే రోబోట్ నిర్మాణ రంగంలో యూనిట్రీ కంటే ముందుగా ప్రపంచాన్ని ఆకర్షించిన సంస్థ బోస్టన్ డైనమిక్స్. వీళ్ళు నిర్మించిన రోబోట్లు చూస్తే ఆశ్చర్యంతో పాటు భయం కూడా వేస్తుంది. ముఖ్యంగా వీళ్ళు తయారు చేసిన అట్లాస్ ఫ్యాక్టరీలో పనిచేసే విధానాన్ని చూస్తే రోబోట్లకి ఇంత సామర్థ్యం ఉంటుందా అని ఎవరైనా ఆశ్చర్యపోక తప్పదు. యంత్రయుగం మొదలై చాలా కాలమైంది. ఇప్పటికే మన చుట్టూ ఎన్నో మెషిన్స్ చూస్తూ ఉన్నాం. అయితే రోబోట్ అనేది ఓ ఉన్నత స్థాయి యంత్రం అని చెప్పాలి. అది కేవలం ఒక యంత్రం మాత్రమే కాదు, ఒక ప్రాక్టికల్ టూల్. దీనికి పవర్తో పాటు స్కిల్ కూడా ఉంటుంది, పనితో పాటు సెన్స్ కూడా ఉంటుంది. AI వచ్చిన తర్వాత రోబోట్ల శక్తి పెరిగిపోయింది. రోబోట్ అనేది తెలివైన సర్వెంట్ మాదిరిగా, కోవర్కర్ మాదిరిగా పనిలో మనకి సాయం చేస్తుంది. అందుకే కొన్ని రోబోట్స్ని కోబోట్స్ అంటున్నారు. ప్రపంచంలోనే అత్యంత డైనమిక్ హ్యూమనాయిడ్ రోబోట్ ఈ అట్లాస్. పూర్తి ఎలక్ట్రిక్ రోబోట్ ఇది. తన శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ చురుగ్గా పనిచేస్తుంది. క్రీడా నైపుణ్యం కూడా కలిగి ఉంటుంది.
ఒకప్పుడు రోబోట్లకి అసాధ్యం అనుకునే ఎన్నో కఠినమైన శారీరక క్రియల్ని కూడా ఇది చేసి చూపిస్తుంది. ఎదుట ఉన్న వస్తువుని గుర్తించడం, తన ముందున్న ప్రదేశం తాలూకు ఎత్తులోతు గుర్తించి కరెక్ట్ గా దూకడం, పడిపోకుండా బ్యాలెన్స్ చేసుకోవడం ఇవన్నీ చేస్తుంది. ఇవి మాత్రమే కాదు, ఒక మానవ కూలి మాదిరిగా బరువైన వస్తువుల్ని ఎత్తి పైకి కిందకి విసరగలదు, కరెక్ట్ గా నేల మీద ప్లేస్ చేయగలదు. ఇక స్పాట్, బోస్టన్ వాళ్ళు తయారు చేసిన ఈ 4 కాళ్ల రోబోట్ ని ఇప్పటికే పరిశ్రమల్లో వాడుతున్నారు. ఇది చిన్న చిన్న పనులు చేయడం మాత్రమే కాదు, పర్యవేక్షణ కూడా చేస్తుంది. తాను ఉన్న సైట్ ని గమనిస్తుంది, అక్కడున్న విషయాల్ని సేకరించి సమాచారం అందిస్తుంది. ముఖ్యంగా ప్రమాదకర ప్రాంతాల్లో కూడా ఇది తనిఖీలు చేయగలదు. ఇక 2 చక్రాల మీద కదిలే రోబోట్ హ్యాండిల్. ఇది వేగంగా, కరెక్ట్ గా, సమర్థవంతంగా కదలగలదు. వస్తువుల్ని ఇటు అటు ఈజీగా చేరవేయగలదు. ఫ్యాక్టరీ స్టోర్లలోనూ గిడ్డంగుల్లోనూ మెటీరియల్ హ్యాండ్లింగ్ కోసం దీన్ని తయారు చేశారు. ఇలాగే స్ట్రెచ్ అనే మరో రోబోట్ కూడా ఉంది. వేర్ హౌసుల్లో పెట్టెల్ని కదిలించడం, లోడింగ్, అన్లోడింగ్ ఇలాంటి పనులన్నీ ఇది చేయగలదు. ఇక కఠినమైన భూభాగాల్లో ప్రయాణించే బిగ్ డాగ్ అనే 4 కాళ్ల రోబోట్ ని కూడా బోస్టన్ డైనమిక్స్ వాళ్ళు తయారు చేశారు. ఇది మిలిటరీ రక్షణ అవసరాల కోసం రూపొందింది. కేవలం బోస్టన్, యూనిట్రీ మాత్రమే కాదు, మరెన్నో టెక్ కంపెనీలు రోబోట్లని నిర్మిస్తున్నాయి. ఇప్పుడు కేవలం ముఖ్యమైన కంపెనీల పేర్లు చెప్పుకున్నా ఆ జాబితా పెద్దగానే ఉంటుంది. హ్యాన్సన్ రోబోటిక్స్, సాఫ్ట్ బ్యాంక్ రోబోటిక్స్, ఎజిబిలిటీ రోబోటిక్స్, యూనివర్సల్ రోబోట్స్, ఫానక్, కార్బన్ రోబోటిక్స్, యాస్కావా ఎలక్ట్రిక్ కార్పొరేషన్, హోండా, ఓపెన్ ఏఐ, ఐ రోబోట్, టెస్లా, యాప్, కుకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అయితే ఒక్కో కంపెనీ ఒక్కో రకం రోబోట్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తోంది. కొన్ని కంపెనీలు ఎంటర్టైనింగ్, ఎడ్యుకేషన్ రోబోట్ల మీద ఆసక్తి చూపిస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఫ్యాక్టరీ రోబోట్లని నిర్మిస్తుంటే మరికొన్ని కంపెనీలు రక్షణ రోబోట్లని నిర్మిస్తున్నాయి. ఇంకొన్ని కంపెనీలు వ్యవసాయ రంగానికి పనికొచ్చే రోబోట్లకి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, కార్బన్ రోబోటిక్స్ తయారు చేసిన ఈ రోబోట్ చూడండి. వ్యవసాయ రంగంలో దీనివల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. కలుపు మొక్కల్ని తీయడంలో దీన్ని మించింది లేదని అంటున్నారు. అంతేకాదు, పొలంలో విత్తనాలు వేయడం, రసాయనాల పరిశీలన ఇలాంటి అన్ని అవసరాల కోసం మంచి మంచి రోబోట్లు తయారవుతున్నాయి. ఎయిస్ట్ అనే జపనీస్ కంపెనీ చేసిన హెచ్ఆర్పి 5P అనే ఈ రోబోట్ చూడండి. ఇది 2018లో తయారైంది. పెద్ద పెద్ద వస్తువుల్ని కూడా ఇది డీల్ చేయగలదు. ముఖ్యంగా వస్తువు తాలూకు మెటీరియల్ ని, బరువుని గుర్తించి ఇది కరెక్ట్ గా పనిచేస్తుంది. ఇక యాప్ కంపెనీ తయారు చేసిన ఎమి అనే ఈ రోబోట్ చూడండి. ఇది ఒక కోబోట్. ఫ్యాక్టరీలో మనిషితో పాటే కలిసి పనిచేస్తుంది. ముఖ్యంగా స్క్రూలు బిగించడం లాంటి పనుల్లో ఎంతో బలమైన, సూక్ష్మమైన సామర్థ్యం దీనికి ఉంది. అయితే రోబోట్ల విషయంలో ఇండియా కూడా ముందుందనే చెప్పాలి. ఆ మధ్య చాలా కాలం క్రితమే కేరళ వాళ్ళు సాయాబోట్ అనే ఒక రోబోట్ తయారు చేశారు. తర్వాత దీని పేరుని కేపీ బాట్ అని మార్చారు. ఇది కూడా ఒక కోబోట్ లాంటిదే. నేరస్తుల్ని పట్టుకోవడంలో ఇది పోలీసులకి హెల్ప్ చేస్తుంది. దీన్ని రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ లాంటి పబ్లిక్ ప్రదేశాల్లో ఉంచుతారు. అక్కడ ఎవరైనా నేరస్తులు కనబడితే గుర్తించి ఇది పోలీసులకి సమాచారం ఇస్తుంది. ఇలాగే రోబోట్లని ప్రాక్టికల్ గా ఎన్నో మంచి విషయాలకి వాడుకోవచ్చు. అయితే వీటిని మంచి కోసమే ఉపయోగించాలి అంటే మాత్రం పటిష్టమైన చట్టాలు తప్పనిసరి. రోబోట్ల వల్ల మనుషులకి ప్రమాదం ఉంటుందా? హాలీవుడ్ సినిమాల్లో మాదిరిగా తెలివి మీరిన రోబోట్లు మనిషికి కీడు చేస్తాయా? ఇది ఊహా చిత్రం మాత్రమే. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే రోబోట్లు మనుషుల ఉద్యోగాలకి ఎసరు పెడుతున్నాయా? రాబోయే కాలంలో రోబోట్ల సంఖ్య పెరగడం ఖాయం. ఆ మధ్య అమెజాన్లో రోబోట్లని ప్రవేశపెట్టడం వల్ల ఎందరో ఉద్యోగాలు కోల్పోయారు. ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. అయినా టెక్నాలజీ ఆగదు. రోబోటిక్ రంగం పరుగులు తీస్తూనే ఉంది. ఫ్యాక్టరీల్లో రోబోట్లు, కంపెనీల్లో రోబోట్లు, వ్యవసాయంలో రోబోట్లు, వ్యాపారంలో రోబోట్లు, ఇలా ప్రతి చోట రోబోట్లు వస్తాయి. అయితే రోబోట్ల ప్రవేశం వల్ల ఉద్యోగాలు పోతాయని వర్రీ అవ్వడం నిజంగా కరెక్టేనా? ఇందులో ఆశావాహమైన కోణం ఉందా? ఎంతో ముఖ్యమైన ఈ విషయాన్ని తెలుసుకుందాం. అమెజాన్ సంస్థలు పిచ్చుకల వల్ల ఉద్యోగులకు ప్రమాదం రాబోతోందంటూ ఆ మధ్య జోక్స్ వచ్చాయి.
అదేమిటి, కోళ్ల వల్ల ప్రమాదాలు, పావురాల వల్ల ప్రమాదాలు విన్నాం గాని పిచ్చుకల వల్ల ప్రమాదం ఏమిటి అనుకున్నారు. అక్కడ పిచ్చుక అంటే స్పారో. అది ఒక రోబోట్ పేరు. ఆ పేరుతో అమెజాన్ ఒక ఆర్మ్ రోబోట్ ని తయారు చేసింది. దానివల్ల అమెజాన్ లో పని వేగం పెరిగింది, కానీ చాలా మంది ఉద్యోగాలు పోయాయి. అందుకే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా చిన్న ఉద్యోగుల మీద రోబోట్ ప్రభావం పడింది. మరి ఇది న్యాయమేనా అంటే, ఇండస్ట్రియల్ గా చూసినప్పుడు అనేక కోణాలలో సమస్యని చూడాలని అమెజాన్ అంటోంది. అమెజాన్ నిత్యం కొన్ని కోట్ల ప్రోడక్ట్స్ ని డెలివరీ చేస్తూ ఉంటుంది. మరి ఆ ప్రక్రియ స్పీడ్ గా జరగాలంటే కేవలం మనుషుల మీద ఆధారపడటం సాధ్యం కావటం లేదట. నిజంగానే అమెజాన్ ఎంత విస్తారంగా ఎదిగిపోయింది. అందువల్లే డెలివరీ చేయాల్సిన ప్రోడక్ట్స్ ని తొట్టిలో ఉంచటానికి, వాటిని మళ్ళీ ఉన్న చోటు నుండి మరో చోటుకి పంపడానికి రోబోట్లని పెట్టడం తప్పనిసరి అయిందట. స్పారో మాత్రమే కాదు, అమెజాన్ లో ఇంకా చాలా రోబోట్లు ఉన్నాయి. రాబిన్ అనే రోబోట్ ఎప్పటి నుంచో ఉంది. తర్వాతి కాలంలో కార్డినల్ అనే మరొక రోబోట్ వచ్చింది. ఇలా ఎప్పటి అవసరాలను బట్టి అప్పుడు కొత్త రోబోట్లని అమెజాన్ వాడుతూ వస్తోంది. ఒకే రకం రోబోట్లు అన్ని రకాల ప్రోడక్ట్స్ ని హ్యాండిల్ చేయలేవు. అందువల్ల వివిధ రకాల ప్రోడక్ట్స్ కోసం వివిధ రకాల రోబోట్లని ఉత్పత్తి చేస్తున్నామని చెబుతున్నారు. ఏది ఏమైనా వీటి వల్ల ఉద్యోగుల్లో ఆందోళన ఏర్పడింది. పరిశ్రమలో రోబోట్స్ అనగానే ఉద్యోగాలు పోతాయనే భయం సహజం, కానీ అది కరెక్ట్ కాదు. తాత్కాలికంగా కొంత ఆందోళన ఉంటుంది, కానీ దీర్ఘకాలంలో అది లాభకరమే అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే రోబోట్ అనేది బోరింగ్ పనుల్ని తను తీసుకుంటుంది. ఉదాహరణకి అమెజాన్ విషయమే తీసుకుంటే, ఏ మనిషి కూడా అలాంటి ప్యాకింగ్ పనుల్ని గంటల తరబడి చేయలేడు, యంత్రంలా పని చేయలేడు. ఓపిక నశించడమే కాక బోర్ కొడుతుంది. కానీ రోబోట్ అనేది యంత్రం కాబట్టి దానికి బోర్ ఉండదు. అలా ఎన్ని గంటలైనా చేసుకుపోతుంది. అంతేకాదు, మనిషి చేయలేని భారమైన పనుల్ని కూడా రోబోట్ నెత్తికెత్తుకుంటుంది. ఆలోచించండి, ఒకప్పుడు కూలీలు ఎంత బరువైన పనులు చేసేవారు, కానీ యంత్రాలు వచ్చాక వారికి ఆ శ్రమ తగ్గింది కదా. ఉపాధి మరో రూపంలో లభిస్తుంది. అలాగే రోబోట్ల వల్ల ఓవరాల్ గా మనిషి మరింత సులువైన పనుల వైపు మళ్లే అవకాశం ఉంది. ఇక మరో కోణం, ఉద్యోగుల అవైలబిలిటీ. అన్ని దేశాల్లోనూ ఒకే పరిస్థితులు ఉండవు. కొన్ని దేశాల్లోని జనం కొన్ని రకాల ఉద్యోగాల్ని ప్రిఫర్ చేస్తారు. కొన్ని ఉద్యోగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నా ఎవరూ పట్టించుకోరు. అలా మనుషులు దొరకని రంగాల్ని రోబోట్లతో ఫిల్ చేస్తున్నారు ఇప్పుడు. ఉదాహరణకి యుఎస్ లో కార్లు ఎక్కువ, కారు మెకానిక్స్ చాలా తక్కువ. కారు నడిచినంతసేపు ఓకే, ఆగిపోతే మాత్రం బాగుపడటానికి చాలా వెయిట్ చేయాలి. ఎందుకంటే అక్కడ చాలా మంది మెకానిక్ ఫీల్డ్ లోకి రారు. ఇందులో గిట్టుబాటు కాదని వేరే పనులు చేసుకుంటారు. దేశంలో మెకానిక్స్ అవసరం వేలల్లో ఉంటే అవైలబుల్ గా ఉన్న మెకానిక్స్ సంఖ్య వందల్లో మాత్రమే ఉంది. ఇందువల్ల కస్టమర్లకి చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అందుకే ఈ మధ్య టైర్ మార్చే రోబోట్ ఒకటి వచ్చింది. కాలిఫోర్నియాలోని రోబోట్ టైర్ అనే కంపెనీ ఈ రోబోట్ ని తయారు చేసింది. మెకానిక్ లాంటి ఈ రోబోట్ కార్ల టైర్లని ఈజీగా మార్చేస్తుంది. మామూలుగా కార్ టైర్ మార్చడానికి ఎంతసేపు పడుతుంది? కనీసం అరగంట. ఎంత స్పీడ్ గా చేసినా 20 నిమిషాలు. ఇక అన్ని టూల్స్ అందుబాటులో లేకపోతే అంతకంటే ఎక్కువే పట్టొచ్చు కూడా. మరి దారిలో కారు ఆగిపోతే, టైరు మార్చాల్సి వస్తే ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఈ బాధ లేదు. ఈ మెకానిక్ రోబోట్లు వచ్చేసాయి. పైగా వీటికి టైర్ మార్చడానికి పట్టే టైం చాలా తక్కువ. 4 టైర్లు మార్చడానికి మొత్తం కలిపి 10 నిమిషాలు తీసుకుంటాయి ఇవి. రోబోట్ కి ఉండే మెకానికల్ పవర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వచ్చే మేధాశక్తి, ఈ రెండు కలిస్తే ఎంత గొప్ప సర్వీస్ ఇవ్వవచ్చో రోబోట్లు నిరూపిస్తాయి. కార్లకి టైర్లు మార్చే పనిని సింపుల్ గా చేసి పారేస్తుంది. యుఎస్ లో మామూలుగా అయితే ఈ రంగంలో మనుషులు తక్కువ కాబట్టి మెకానికల్ వర్క్స్ కి చాలా ఖర్చు అవుతుంది. ఈ రోబోట్లు వచ్చాక అది చీప్ అయింది. కేవలం $5 తో పనైపోతోంది. అందుకే అక్కడి జనం ఈ రోబోట్ మెకానిక్స్ బెస్ట్ అంటున్నారు. మరి టైర్ రోబో అనేది మామూలు మెకానిక్ల పొట్టకొట్టినట్ట? కాదనే చెప్పాల్సి ఉంటుంది. అఫ్ కోర్స్ ఇండియాలో విషయం వేరేగా ఉండవచ్చు. ఏది ఏమైనా ఈ టైర్ రోబోట్ల వల్ల పరిస్థితి బెటర్ అయింది. స్పీడ్ గా పని జరుగుతోంది, కస్టమర్లకి ఖర్చు తగ్గింది. అయితే ఉద్యోగ భద్రత అనేది కూడా బలమైన వాదమే. పనులన్నీ రోబోటే చేస్తే మనిషికి పని మిగులుతుందా అన్న కోణంలోనూ ఆలోచించాలి. కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, రోబోట్ కి ఇంటెన్షన్ అనేది ఉండదు. ఫలానా పని చేయాలి అనే లక్ష్యం, కర్తవ్యం దానికి ఉండవు. అది ఏం చేయాలో మనం నిర్ణయించాలి.
మనమే నిర్దేశించాలి. కాబట్టి ఓవరాల్ గా చూస్తే రోబోట్ల వల్ల జరిగేది ఏంటి? గతంలో కంటే పనులు సులువవుతాయి. రోబోట్స్ ని డీల్ చేయడం తెలిస్తే ఎన్నో కొత్త ఉద్యోగాలకి అవకాశం కూడా ఉంటుంది. ఉదాహరణకి లారీ డ్రైవర్ విషయమే తీసుకోండి. ఒకప్పుడు లారీ అనేది లేదు, లారీ డ్రైవర్ అనే జాబ్ కూడా లేదు. లారీలు వచ్చి ఆ జాబ్ ను సృష్టించాయి. ఇప్పుడు లక్షల మంది ఆ వృత్తిలో జీవిస్తున్నారు. అలాగే రోబోటిక్ రంగంలో కూడా అనేక లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయి. అయితే లారీ డ్రైవర్ అవ్వాలంటే డ్రైవింగ్ తెలియాలన్నట్టు, రోబోటిక్ రంగంలో ఉద్యోగాలు పొందాలి అంటే వాటిని నడిపించడం తెలియాలి. కాబట్టి మొదట్లో నిరుద్యోగాన్ని సృష్టించినప్పటికీ భవిష్యత్తులో రోబోట్లు కొత్త కొత్త ఉద్యోగ అవకాశాల్ని సృష్టించి తీరతాయన్నది నిజం.